అన్నం కోసం పోటీ పడిన కోతి పిట్ట కథ. పంచతంత్ర స్టైల్ తెలుగు మోరల్ స్టోరీ. ఒక పెద్ద వేప చెట్టు కొమ్మ మీద ఒక కోతి ఉండేది. అదే చెట్టు మీద చిట్టి పిట్ట కూడా గూడు వేసుకుని ఉండేది. ఒకరోజు చెరువు వర్షంతో నిండిపోయింది. చెట్టు కింద గాలి వీస్తోంది. ఇద్దరూ ఆకలితో ఉన్నారు. కానీ పక్కనే ఉన్న జంగ్లీ ఫ్రూట్ చెట్టుపై ఒక్కటే పెద్ద పండు ఉంది. ఇద్దరూ దాన్ని చూసి ఒక్కసారిగా అన్నారు. ఈ పండు నాది. లేదు, చూసా. పోటీ మొదలైంది. అవసరం దాపరికానికి దారి తీసింది. కోతి అన్నది. నేను గెంతులేస్తాను కదా. అంటే నేను ముందుగా తినాలి. పిట్ట నవ్వుతూ అన్నది. నువ్వు గెంతుతావు. కానీ నేను ఎగురగలను. అర్థం అయిందా? ఇద్దరూ ఎవరి బలం వారు చెప్పుకుంటూ పండు కోసం పోటీపడ్డారు. ఇద్దరూ చివరికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారి పరీక్ష చేద్దాం. ఇద్దరం అదే సమయంలో ట్రై చేద్దాం. ఎవరైతే ముందుగా తాకుతారో పండు వాళ్లదే. కోతి చెట్టెక్కింది. పిట్ట ఎగిరింది. కానీ పోటీకి ముందు ఒక చోట నుంచే ఎగరాలని గుర్తింపు లేదు. ఆ పండు చిగురు నుంచి ఓడిపోయి చెట్టు కింద పడ్డింది. పోటీ పెట్టుకుంటూ ఉండగానే ఒక చిట్టి జింక మెల్లగా వచ్చి పండును తీసుకుని తింటూ వెళ్ళిపోయింది. అప్పుడు పిట్ట అంది. మధ్య పోటీ పడకుండా కలిసికట్టుగా పంచుకుంటే బాగుండేది. కోతి తలదించుకుని నవ్వింది. ఒక పండు కోసం గొడవ పడితే మనం రెండూ కోల్పోతాం. నీతి, మోరల్ ఆఫ్ ద స్టోరీ. పోటీ కన్నా భాగస్వామ్యం గొప్పది. కలసికట్టుగా ఉండేవారు అసలైన విజేతలు.